నిన్న అనంతపురంలో కూటమి పార్టీలో భాగస్వాములైన 3 పార్టీలు కలిపి ఎంతో ఆర్భాటంగా సూపర్ 6 సూపర్ హిట్ అనే పేరుతో ఒక పెద్ద సభ ఏర్పాటు చేయడం. గతంలో కూడా మేము కూడా రాజకీయ జీవితంలో అనేకమైన పార్టీలు కావచ్చు, అధికారంలో ఉండే పార్టీలు కూడా సభలు అయితే చూసాం. కానీ ఇట్లా నిర్వహించిన సభ అంటే అధికారులే కలెక్టరు, ముఖ్య అధికారులు అందరూ కూడా దాదాపుగా ఒక వారం నుంచి కంట్రోల్ రూములు కూడా ఏర్పాటు చేసి జన సమీకరణలోనే ఒక రాజకీయ పార్టీల సభ అనేది కూడా జరగడం అనేది కూడా మొట్టమొదటిగా నేను చూస్తూ ఉన్నాను. ఒక అనంతపురంలో నేనే ఐఏఎస్ అంటే ఒక ఇండిపెండెంట్గా ఉండే వాళ్ళు అనుకున్నాం కూడా. ఈరోజు కూడా ఒక వ్యవస్థ పైనే పెద్ద గౌరవం ఉంది భారతదేశంలో కూడా, ఐఏఎస్ వ్యవస్థ, ఐపీఎస్ వ్యవస్థ. కానీ ఈరోజు ఐఏఎస్ను కూడా ఐఆర్ఎస్లుగా మార్చుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో వచ్చేసింది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఆ పరిస్థితి వచ్చే పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా కూడా మేము చేస్తూనే ఉన్నాం. అన్నీ కూడా వారు ముఖ్యంగా హామీలు అన్నీ కూడా అమలుపరిచినామని చెప్పేసి, అలాగే వారు ఇచ్చిన హామీలు సూపర్ 6తో పాటు 140 హామీలు కూడా ఇవ్వడం జరిగింది. సూపర్ 6 అన్నీ కూడా పూర్తి చేసిన 15 నెలల కాలంలో. అందుకోసమే ఎంతో ఆర్భాటంగా కూడా ఈ సభను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారే ప్రకటించుకున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, నువ్వు నిజంగా కూడా సూపర్ 6 అనేది కూడా పూర్తిగా కూడా అమలుపరిచి ఉండి ఉంటే, అవన్నీ కూడా విజయవంతంగా మీరు అమలుపరిచి ఉండి ఉంటే, అన్ని మార్లు దాదాపుగా 11 మార్లు ముఖ్యమంత్రే స్వయంగా కూడా తప్పట్లు కొట్టండనో లేకుంటే ఓహో అని అరచండనో నిజమా కాదా అని అడగాల్సిన పరిస్థితి ఎందుకు దాపురించింది మీకు అని చెప్పేసి నేను మొట్టమొదటిగా వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని తూర్లు మీరే కొట్టండి తప్పట్లు అనేది ఎక్కడ ఇనలేదు అసలు. నిన్న మాత్రం ఈడ జరిగిపోయింది, నిజం కూడా నిజం జరిగింది. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను, ఈరోజు మీరు సూపర్ 6 అంటారే, మీరు ఏదో 3 హామీలు అమలు పరిచేసి అన్ని హామీలు 6తో పాటు 140 హామీలు అమలు పరిచినట్లుగా, అప్పుడే ఈ ఆంధ్రప్రదేశ్ని కూడా అందరూ కూడా సంతోషంగా ఉన్నట్లుగా, సుఖంగా కూడా అంత మార్చినట్లుగా 15 నెలల్లో మీరు పెద్ద ఎత్తున నిన్న మాట్లాడారే. మీరు దాంట్లో పేర్లు మార్చినారు తప్ప మా అమలుపరిచిన 3 దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన తల్లికి వందనాన్ని, ఆ అమ్మఒడిని తల్లికి వందనంగా పేరు మార్చినారు. అలాగే రైతు భరోసాని అన్నదాత సుఖీభావగా పేరు మార్చినారు. తర్వాత ఈ పేర్లు మార్చి మీరు చేసిండిదే తప్ప మీరు ఒక కొత్త పథకాన్నైనా తీసుకొచ్చారా, లేకుంటే అన్ని పథకాలు కూడా అమలు పరచాలని చెప్పి ఒక ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని, మంత్రుల్ని, ఈ తెలుగు అందరినీ, కూటమిలో ఉండే పార్టీలందరినీ కూడా అడుగుతూ ఉన్నాను. మీరు మొట్టమొదటి హామీల్లో సూపర్ 6లోనే మొట్టమొదటి పథకమైన ఈరోజు ఏదైతే నిరుద్యోగ భృతి 20 లక్షల ఉద్యోగాలు సృష్టి అని చెప్పారో, నిజంగా కూడా మీరు నిరుద్యోగ భృతి ఇచ్చారా? ఇచ్చింటే ఎందుకు ధైర్యంగా అడగలేకపోయారు? మేము నిరుద్యోగ భృతి ఎంతమందికి అందింది చేతులు ఎత్తండినో లేకపోతే తప్పట్లు కొట్టండినో ఎందుకు అడగలేకపోయారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. దానితో పాటు కూడా మీరందరూ కూడా ఆడబిడ్డ నది 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డకు కూడా మీరు నెలకు నెల 1500 ఇస్తామని చెప్పారు. ఒక్క మాట కూడా మీరు అడగలేదే? అందరికీ చేరిందా? ఇంకా ఎవరైనా ఉన్నారని చెప్పి నేను అడగలేకపోయారే ఆడబిడ్డ నిధి విషయంలో కూడా. అలాగే ఈరోజు 50 సంవత్సరాలకే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ అనేది కూడా తీసుకొని రావడం జరిగింది. అది మీరు ఇచ్చినారా? ఒకటన్నా 50 సంవత్సరాలకే పెన్షన్ తీసుకొని చేశారా? ఎవరైనా అడిగిండాల్సింది, తప్పట్లు కొట్టండి, చేతులు ఎత్తండి అని చెప్పి అడిగిండాల్సింది. నిన్ను అడగలేకపోయారు. అంటే నీ సూపర్ 6 అని చెప్పే దాంట్లోనే కొన్ని హామీలు అనేది కూడా అమలు పరచలేదు, దాన్ని ఊసే ఎత్తలేదు మీరు నిన్న పెద్ద బహిరంగ సభలో కూడా.
కేవలం మాటలు తప్పట్లు మాత్రం కొట్టమని చెప్పేసి మీరందరూ కూడా పోతా ఉన్నారు. అంతెందుకు మీరు ఎంత నిర్వీర్యం చేశారు అసలు? మీరు అసలు సాధించింది ఏమి? మీరు మొట్టమొదటిగా మీరు అయితేనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 66 లక్షలకు పైబడి కూడా పెన్షన్లు ఇస్తూ ఉంటే దాన్ని దాదాపుగా 4 లక్షల నుంచి 4.5 లక్షల వరకు కూడా కోత విధించి రద్దు చేయడం జరిగింది. ఇది మీరు చేసిన ఘనకార్యం తప్ప మరొకటి కాదు అని చెప్పేసి కూడా మనం చేస్తున్నాం. ఎక్కడైనా కానీ ఒక్కటైనా కానీ అలాగే అనేకమైన అభివృద్ధి కార్యక్రమాల గురించి మీరు మాట్లాడారు. ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తానని చెప్పేసి, రాయలసీమను రత్నాల సీమకు కూడా చేస్తానని చెప్పేసి మీరు చేయనేటివి, మీరు పూర్తిగా కూడా నెగ్లెక్ట్ చేసినటివి. మీరు పునాదులు వేసి ఎన్టీ రామారావు గారు కానీ అలాగే మీరు ముఖ్యమంత్రిగా కానీ 2 మార్లు హంద్రీ నీవాకు గాలేరు నగరికి కానీ పునాదులు వేసి ఒక గంప మట్టి కూడా తోయలేని పరిస్థితుల్లో మీరు ఆ ప్రాజెక్టును విడిచిపెట్టింది వాస్తవమా కాదా? మీరు కాకుండా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మరొక మారు కూడా మళ్ళా జీవో ఇచ్చి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 40 టీఎంసీల హంద్రీ నీవా అని 5 టీఎంసీలు కుదించి జీవో ఇస్తే దాన్ని మళ్ళా 40 టీఎంసీలు చేసి జీవో ఇచ్చి ప్రారంభించి ఆ తర్వాత 2012లో నీళ్లు మొదటి దశకు నీళ్లు జీడిపల్లికి తీసుకొచ్చింది డాక్టర్ వైఎస్ రాజశేఖర్. ఆ పనులు చేసింది ఆయన కాదా? 90% పని చేసింది కాదా అంటాను. మిగతా 10% కూడా పనులు చేసింది మేము ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు. పూర్తి చేసి నీళ్లు తీసుకొచ్చింది వాస్తవమా కాదా? 2012 నుంచి కూడా మీరు చేయలేని గాలేరు నగరి, మీరు చేయని హంద్రీ నీవా మీ ఖాతాలో వేసుకోవాలని చెప్పి ఒక ప్రయత్నం తప్ప నిన్న కానీ ఈ రాష్ట్రంలో మీరు చేస్తే తప్ప మరొకటి ఏమైనా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మీకు నిజంగా కూడా చిత్తశుద్ధి ఉండి ఉంటే 2004 కంటే ముందు అంటే మీరు 95లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 మార్లు ఫౌండేషన్ స్టోన్ వేసిన హంద్రీ నీవాకు గాలేరు నగరికి నిజంగా పనులు 50% 2004 లోపల చేసి ఉండి ఉంటే 50%మే చేసి ఉంటే బ్రిజేష్ ట్రిబ్యునల్ ఏదైతే వేశారో 2004లో కేంద్ర ప్రభుత్వం వేసిందో వెంటనే దానికి మిగులు జలాలు కాకుండా నికర జలాలు కేటాయించే అవకాశాన్ని పోగొట్టింది మీరు కాదా అని చంద్రబాబు నాయుడు గారని చెప్పి నేను అడుగుతున్నాను. మీరు రాయలసీమ ద్రోహులా లేకపోతే రాయలసీమ రత్నాలసీమ చేసేవాళ్ళ? మీ యొక్క నిర్వాహకం వల్ల, మీ యొక్క నిర్లక్ష్యం వల్ల పునాది రాళ్ళకే పరిమితమైనాయి కాబట్టి ఆ 2 ప్రాజెక్టులు హంద్రీ నీవా గాలేరు నగరి బ్రిజేష్ కమిటీ నికర జలాలను కేటాయించబోయే దాంట్లో ఈ రాష్ట్రానికి ద్రోహం చేసింది మీరు కాదా చంద్రబాబు నాయుడు గారు? దాని గురించి మాట్లాడుకోకుండా ఎవరో చేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన దానిపైన మీరు చేస్తారా? ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పనులు ప్రారంభించారు కాబట్టే గొల్లపల్లి రిజర్వాయర్ కూడా వచ్చింది, కాబట్టే అక్కడ కియా ప్రాజెక్ట్ అనేది కూడా వచ్చేసింది. ఈరోజు ఎక్కడికైనా చేయలేదు అసలు, మళ్ళీ దాని తర్వాత ఎక్కడికైనా డెవలప్ కాలేదు. ఇంత ద్రోహం అనేది కూడా చేస్తారు. ఇదే కాకుండా మళ్ళీ సూపర్ సిక్స్ అని చెప్పేసి మీరు అనేది కూడా పెద్ద ఎత్తున కూడా మీరందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం అనేది కూడా చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు అనంతపురం జిల్లాలో కూడా హంద్రీ నీవా వల్ల మీరు చెప్తున్నారే కృష్ణా జలాల వల్ల ఫ్రూట్ బౌల్ అయిందంటే అది మీ వల్ల కాదు. ఫ్రూట్ బౌల్ అయింది ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వల్ల. హంద్రీ నీవా మొదటి దశకు మేమంతా కూడా తీసుకొని వచ్చాము కాబట్టి ఈరోజు ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఏపీ అనేది కూడా అంటే అనంతపురం జిల్లా అని అంటున్నారంటే అది వారికి చెందుతుంది కానీ మీరు కాదు. మీరు ద్రోహమే చేసింది రాయలసీమకే కదా, అనంతపురం జిల్లాకు కూడా. ఈరోజు కూడా మీరు అనేక కూడా ఈరోజు కూడా అంత మీరు అన్నీ కూడా మాట్లాడుతున్నారు. అసలు ఈరోజు హంద్రీ నీవా పైన జీడిపల్లి కావచ్చు, శ్రీనివాసపురం కావచ్చు, అడవిపల్లి కావచ్చు, గొల్లపల్లి రిజర్వాయర్ ఇవన్నీ కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రూపొందించి పనులు ప్రారంభించి చేసింది. ఇది మీ మాదిరి పునాది రాళ్ళకి ఎప్పుడు పరిమితం కాలే. ఇంకా సిగ్గు లేకుండా ఇంకా జనం ముందర వచ్చేసి నిస్సిగ్గుగా ఇంత నిర్భయంగా ఇన్ని అబద్ధాలు చెప్పేవాడిని ఎప్పుడు కానీ ఏ ముఖ్యమంత్రిని కూడా చూడలేదు. 47 సంవత్సరాల రాజకీయ జీవిత చరిత్ర అని చెప్పుకొని నీ 47 సంవత్సరాలు రాజకీయ జీవిత చివరి చరిత్రలో ఉన్న కనీసం 3 తూర్లు అంటే అన్ని అబద్ధాలే చెప్పినావు, అసత్యాలే చెప్పినావు.
చివరిలో అయినా కూడా 4వ ముఖ్యమంత్రి అయినప్పుడైనా నిజాలు పలుకుతే ఏమవుతుంది? నిజాలు కూడా చెప్పలేని వాడివి ఈరోజు రాజకీయ ఆరోపణలు చేస్తావా? నిన్న సూపర్ 6 సూపర్ 8 దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారిది ధృతరాష్ట్ర కౌగిలే. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ధృతరాష్ట్ర కౌగిలి లేదు. ఏదని కానీ అవుతుందంటే అవుతుందంటాడు, లేదంటే లేదంటాడు. నీ ధృతరాష్ట్ర కౌగిల్లో ఎన్టీ రామారావు గారు నలిగిపోయాడు, బలైపోయాడు. ఎన్టీ రామారావు గారు నీకు పిల్లనిచ్చి రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీ రామారావు గారిని నీ ధృతరాష్ట్ర కౌగిలి వల్లనే బలైపోయినాడు ఎన్టీ రామారావు గారు. అది నీ చరిత్ర. నీ చరిత్రలో మాత్రం వేరే వాళ్ళపైన చేయాలని చెప్పి చూస్తావు. నువ్వు 14 ఏళ్లలో అసలు నువ్వు ఎప్పుడైనా ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు అంటున్నావు కదా, ఒక్క తూరైనా కానీ, ఒక్క ప్రాజెక్ట్ అయినా కానీ, ఒక్క పథకమైనా కానీ తీసుకొచ్చినావా? నువ్వందుకు నువ్వే రూపొందించినావా? ఇంతవరకు నీ చరిత్రలో చెప్పుకో. నేను రూపొందించిన పథకాన్ని నేను పూర్తి చేశాను, లేకపోతే నేను 50-60% చేశాను, లేకపోతే ఈ పథకం అనేది మేము తీసుకొచ్చేసామని చెప్పడం జరిగింది ఎప్పుడైనా కానీ? మీరు మాట్లాడేస్తారు. వ్యవసాయమే దండగా అన్నోళ్ళు మీరు అంతా కూడా ఈరోజు కూడా మళ్ళీ దాన్ని నిరూపిస్తున్నారు. ఈరోజు మీ యొక్క చేతలు కూడా ఈరోజు కూడా వ్యవసాయం దండగాని. మీరేదో రతనాల సీమ చేస్తాను రాయలసీమ అంటారు. మీరేదో మొట్టమొదటి నిన్న వచ్చేసి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా అయినట్లు ఈ రాష్ట్రానికి వచ్చేసి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా మొట్టమొదటి సభ పెట్టుకున్నట్లుగా చేసి ఈ రాయలసీమను రతనాల సీమ 4వ మారు అయినావు. 4 తూర్లు ఇదే మాట చెప్తాడు. ఇంకెప్పుడో అయ్యేది రతనాల సీమ. 1, 2 ఏడన్నా రాళ్ళల్లో దొరుకుతా అంటే ఏదైనా రత్నాలు దొరుకుతా అంటే ఆ వజ్రాలు ఏరుకోవడానికి నువ్వు ముఖ్యమంత్రి అవుతావు తప్ప ఇంకా మళ్ళీ వేరే దానికి మాత్రం కాదు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి కూడా చెప్తున్నాను. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను. ఈరోజు కూడా మీతో పాటు కూడా ఈరోజు కూడా అందరూ చెప్పారు. అసలు ఎక్కడ కానీ నేను ప్రశ్నించడానికే నేను పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు ఒక్కటి కూడా ప్రశ్నించుకోకుండా ముఖ్యమంత్రి గారే అన్నీ చూసుకుంటారు, ముఖ్యమంత్రి గారే అన్నీ మాట్లాడతారు అని చెప్పడానికి నువ్వు స్పెషల్ ఫ్లైట్ వేసుకొని అనంతపురానికి రావాల్సిన అవసరం ఉంది అని చెప్తాను పవన్ కళ్యాణ్ గారు. ఈ రాష్ట్రం ఏమైపోతుంది? ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏమి? మీరిచ్చిన సూపర్ 6లో ఎన్ని అమలుపరిచారు? ఎందుకు అమలుపరచలేకపోయారు? కానీ కనీసం ఆ వేదికను అనుసరించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుకోకుండా అన్నీ ముఖ్యమంత్రి గారే చేసుకుంటానని చెప్పడం నీ చేతగానితనమా, లేకుంటే అతనికి దిగజారిపోయి అతనికి లొంగిపోయినావో, రాజకీయంగా లొంగిపోయినాయేమో చెప్పాల్సిన బాధ్యత ఈరోజు ఈ పవన్ కళ్యాణ్ గారి పైన కూడా ఉంది అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను.